వాళ్ళిద్దరూ బావబామర్దలు పార్టీ అధినేతకు కుడి ఎడమ భుజంగా ఉంటారు. అయితే మొన్నటి వరకు ఆ ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చిందనే టాక్ వినిపించేది. బావకు మించి బామ్మర్ది, బామ్మర్దికి ధీటుగా బావ ఎత్తులకు పై ఎత్తులు వేస్తున్నట్లు గాసిప్స్ చక్కర్లు కొట్టేవి. కానీ ఇప్పుడు ఆ ఇద్దరు జాన్ జిగ్రీ అయిపోయారట. అయితే అక్క అసంతృప్తే బావ బామ్మర్దులిద్దరూ క్లోజ్ అయ్యేలా చేసిందనే టాక్ కూడా నడుస్తోంది. కవిత ఇష్యూ రచ్చకెక్కినప్పటి నుంచే కేటీఆర్, హరీష్ రావులిద్దరూ అత్యంత సన్నిహితంగా ఉంటూ పార్టీని పగడ్బందీగా నడిపిస్తున్నారట. ఇద్దరి దోస్తీకి కవితకు సంబంధమేంటి? కవిత ఎపిసోడ్ కేటీఆర్, హరీష్ ను ఎలా ఒక్కతాటిపైకి తెచ్చింది? చెట్టా పట్టాలేసుకుని తిరుగుతున్న కేటీఆర్, హరీష్ రావు ఇష్యూ ఏదైనా కలిసి ముందుకు వెళ్తున్న ఇద్దరు తరచూ భేటీ అవుతూ క్యాడర్లో జోష్ నింపేలా వ్యూహాలు. కవిత ఎపిసోడ్తో ఒక్కటైన కేటీఆర్, హరీష్ రావు మ్యాటర్ ఏదైనా, అది పార్టీ యాక్టివిటీ అయినా, ప్రజా సమస్యలపై గళమెత్తాలనుకున్న ఆ ఇద్దరిది ఒకే ఎజెండా. టార్గెట్ రేవంత్ గా విమర్శల బాణాలకు ఎక్కుపెడుతున్నారు బావా బామ్మర్దులు. ఇంతకు ముందులా కాకుండా ఇప్పుడు తరచూ కలుసుకుంటున్నారు. ప్రతి విషయంపై డిస్కషన్ చేసుకుని కాంగ్రెస్ ప్రభుత్వంపై అటాకింగ్ కి వ్యూహ రచన చేస్తూ ముందుకు పోతున్నారు. అయితే వాళ్ళిద్దరిని కలిపింది మాత్రం కవిత అని అంటున్నాయి బీఆర్ఎస్ వర్గాలు. అవును, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులు కొన్నాళ్లుగా చట్టాపట్టాలేసుకుని తిరుగుతున్నారు. ఎమ్మెల్సీ కవిత ఇష్యూ తెర మీదకు వచ్చినప్పటి నుంచి ఆ ఇద్దరూ బాగా క్లోజ్ అయ్యారన్న టాక్ వినిపిస్తోంది. గతంలో కేటీఆర్, హరీష్ మధ్య విభేదాలు ఉన్నాయని, సీఎం రేసులో ఇప్పటి నుంచే ఎవరి ఎత్తులు వాళ్లు వేస్తున్నారని ఎన్నో గాసిప్స్ వినిపించేవి. కానీ ఎప్పుడైతే కవిత లెటర్ లీక్ అయిందో అప్పట్నుంచి ఈ ఇద్దరి బంధం మరింత బలపడిందట. కవిత లేఖ ఇష్యూ తర్వాత హరీష్ రావు ఇంటికి స్వయంగా వెళ్లిన కేటీఆర్ 2 సార్లు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆ తర్వాత ఈ ఇద్దరు గులాబీ బాస్ కేసీఆర్ తో కూడా పలుసార్లు భేటీ అయి వివిధ అంశాలపై చర్చించారు. పార్టీ యాక్టివిటీ అయినా, ప్రజా సమస్యలపై పోరైనా ప్రతి అంశాన్ని ఇద్దరూ కలిసి చర్చించుకుంటున్నారు. ఇంతకుముందు ఎవరి కార్యక్రమాల్లో వారు బిజీగా ఉండే నేతలు ఇప్పుడు సమన్వయంతో ముందుకు వెళ్తున్నారని గులాబీ నేతలే గుర్తు చేస్తున్నారు. గతంలో అత్యవసరమైతే తప్ప కేసీఆర్ నిర్వహించే సమావేశాల్లోనూ ఈ ఇద్దరూ ఒకే వేదిక మీద పెద్దగా కనిపించేవారు కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయిందని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. జాయినింగ్స్ అయినా, ప్రభుత్వ విధానాలపై స్పందించాలన్న ఇష్యూ బేస్డ్ గా ఇద్దరూ కలిసి చర్చించుకుని నిర్ణయం తీసుకుంటున్నారట. అయితే కేటీఆర్, హరీష్ బంధం బలపడడానికి ఓ రకంగా ఎమ్మెల్సీ కవితనే కారణమని అంటున్నాయి తెలంగాణ భవన్ వర్గాలు. బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ కు కవిత రాసిన లేఖ లీక్ తర్వాత ఫ్యామిలీతో, పార్టీతో ఆమెకు గ్యాప్ వచ్చింది. కుటుంబంతో పాటు పార్టీ కూడా ఆమెను దూరం పెట్టింది. కేటీఆర్ టార్గెట్ గా కవిత చేసిన వ్యాఖ్యలు, ఆమె తీరు పార్టీకి ఇబ్బందికరంగా మారడంతో పాటు కవిత ఇష్యూ కాంగ్రెస్, బీజేపీకి అస్త్రంగా మారింది. రాజకీయ ప్రత్యర్థులు ప్రతి అంశానికి కవితతో ముడిపెట్టి బీఆర్ఎస్ ను ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పార్టీ అపోజిషన్ లో ఉన్న సమయంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో కవిత ఇష్యూ కేసీఆర్ ఫ్యామిలీకి, పార్టీకి హెడేక్ గా మారింది. దాంతో కవిత ఇష్యూతో అలర్ట్ అయిన కేటీఆర్, హరీష్ కుటుంబంతో పాటు పార్టీలో ఏ చిన్న గ్యాప్ లేకుండా జాగ్రత్త పడాలని చూసుకుంటున్నారట. ఈ క్రమంలోనే పార్టీకి సంబంధించిన ప్రతి అంశాన్ని ఇద్దరూ కలిసి చర్చించుకుంటున్నారట. ఇందులో భాగంగానే కేటీఆర్ తరచూ హరీష్ రావుతో స్వయంగా సమావేశమవుతున్నారు. అటు కేసీఆర్ కూడా కేటీఆర్, హరీష్లతో తరచూ భేటీ అవుతూ దిశానిర్దేశం చేస్తున్నారు. ఇలా కేటీఆర్, హరీష్ కలిసిమెలిసి వ్యూహరచన చేస్తూ ఉండడంతో పార్టీ క్యాడర్, లీడర్లు కూడా ఫుల్ ఖుషి అవుతున్నారట. ఏదేమైనా కవిత ఇష్యూ కొంత పార్టీకి ఇబ్బందిగా మారినప్పటికీ కేటీఆర్, హరీష్లు ఏకతాటిపై నడవడం మాత్రం పార్టీలో కొత్త జోష్ నింపుతోంది.